బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి క్యూ కడుతున్నారు టీ కాంగ్రెస్ కీలక నేతలు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టీకి హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మధ్యలోనే ఢిల్లీకి బయలుదేరారు భట్టి. ఇప్పటికీ భార్య పద్మావతితో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి దగ్గరే హోం, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలున్నాయి. దీంతో పాటు ఈ కీలక శాఖలను ఎవరికి అప్పచెప్పాలి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం తర్జన భర్జన పడుతోంది. హైకమాండ్ అర్థం చేసుకోవచ్చు. ఈ కీలక శాఖలు ఇతరులకు కేటాయించే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. గత 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రోజులుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేతలతో భేటీ అవుతూ చర్చిస్తున్నారు. ఆయన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో వరుస చర్చలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేబినెట్ మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న 2 రోజులుగా ఇటు హైకమాండ్తో చర్చలు జరుపుతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈ సినారియోలో ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడే ఉన్నారు, అంటే ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముగ్గురు అక్కడే ఉన్నారు. కీలక శాఖలకు సంబంధించి భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయా? ఎవరికి ఎటువంటి శాఖ కేటాయించే అవకాశం ఉంది? దాంతోపాటు ఈ ముగ్గురికి కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వాకిటి శ్రీహరి, వివేక్, అడ్లూరి లక్ష్మణ్లకు ఎటువంటి శాఖలు కేటాయించే అవకాశం ఉంది? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. వీళ్ళ ముగ్గురికి శాఖలు కేటాయించాలి అనే అంశంతో పాటు భారీగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని చర్చ జోరందుకుంటుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ తనకు వద్దు అంటూ భట్టి పట్టుపట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్థిక శాఖను కనుక బదలాయిస్తే ఎవరికి బదలాయించే అవకాశం ఉంది? ఆ స్థానంలో భట్టీకి హోం ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే హోం కావాలి అంటూ భట్టి పట్టుపట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భట్టీకి హోం ఇచ్చే అవకాశం ఉందా? లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం కూడా కేటాయించే అవకాశం ఉందా? లేకపోతే హోం ఇచ్చి మిగిలిన శాఖలను, అంటే నీటిపారుదల శాఖ కావచ్చు, దాంతోపాటు పౌర సరఫరాల శాఖ కావచ్చు, వీటిని కొత్త వారికి కేటాయించే అవకాశం ఉందా? దీంతోపాటు విద్యాశాఖ, కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా విద్యాశాఖతో పాటు హోం, విద్యా, మున్సిపల్ శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని కొత్త వారికి కేటాయించే అవకాశం ఉందా? లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఆల్రెడీ మంత్రులుగా ఉన్న వారికి సంబంధించి వీటిని కేటాయించి వాళ్లకున్న ప్రెసెంట్ పోర్ట్ఫోలియోస్ని కొత్త వారికి బదలాయించే అవకాశం ఉందా? ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? ఢిల్లీ వేదికగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎటువంటి ప్రోస్ అండ్ కాన్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, అంటే సాధ్యాలకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఉన్నారు, భట్టి విక్రమార్క అక్కడే ఉన్నారు, ఢిల్లీలోనే ఉన్నారు. ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎవరు ఏ పోర్ట్ఫోలియోకి సంబంధించి పట్టుబడుతున్నారు? ఎగ్జాక్ట్లీ, చాలా పెద్ద మార్పులే జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సాధారణంగా అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రుల విషయంలో ఢిల్లీ నుంచి వాళ్ళకి పిలుపు వస్తే ఫోన్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి శాఖల కేటాయింపు జరిగేటువంటి సిచ్యువేషన్. కానీ ముఖ్యమంత్రిని ఢిల్లీకి రమ్మని చెప్పేసి అధిష్టానం సూచన చేయడంతో ముఖ్యమంత్రి నిన్న వెళ్లారు. నిన్నటి నుంచి ఈ రోజు వరకు 2 రోజులు అవుతుంది ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు. ఏసీసీ పెద్దలతో రెగ్యులర్ గా ఆయన సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. దాంట్లో కొత్త ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకి, వివేక్ కి, వాకిటి శ్రీహరికి, అడ్లూరి లక్ష్మణ్ తో పాటు ఇప్పుడు ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నటువంటి శాఖల మార్పు కోసం ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. హోంశాఖ ఇవ్వాలనేటువంటిది బట్టి అడుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. తర్వాత ఆయన ఫైనాన్స్ శాఖను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు భార్య పద్మావతితో కలిసి. అలా కీలకమైనటువంటి భేటీ జరిగే అవకాశం ఉంది. చాలా చర్చలకు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రివర్గంలోకి స్థానం కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ అలాగే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఉత్తమ్ దాన్ని అడ్డుకోవడానికి తన సతీమణి పద్మావతి రెడ్డితో ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. మొదటి నుంచి లాయల్టీ, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం, ఏసీసీ పెద్దలతో సన్నిహితంగా ఉండడము, ఆర్మీలో పనిచేసి బయటికి రావడము, అప్పటి నుంచి కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీతో ఫెచ్చింగ్ ఉన్నటువంటి పరిస్థితి. ఎటు పక్క చూపు చూడకుండా ఇతర పార్టీల వైపు. సో ఒకవేళ మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంటే మా కుటుంబంలో కూడా అవకాశం ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఉత్తమ్ దగ్గర ఉన్నటువంటి
సివిల్ సప్లై శాఖ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇతరులకు ఇవ్వాలి, నాకొద్దు ఆ శాఖ అనేటువంటి డిమాండ్ ను ఆయన తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. గతంలో ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి పదే పదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల పైన. ఒకరు యూ ట్యాక్స్ అని, ఒకరు బి ట్యాక్స్ అని. బి ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్, యూ ట్యాక్స్ అంటే ఉత్తమ్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్. ఇలా పేర్లు పెట్టి బీజేపీ విమర్శలు చేస్తా ఉంది. కాబట్టి దాని నుంచి దూరంగా ఉండడానికి శాఖల మార్పు వీరు కోరుకునే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా మరి హోం ఆయన బట్టికి ఒకవేళ ఆయన డిమాండ్ చేసినట్టుగా ఇచ్చే పరిస్థితి ఉంటే మరి ఫైనాన్స్ శాఖ ఎవరికి కేటాయించాలనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్ గా మారే పరిస్థితి ఉంది. వీటన్నిటి గురించి చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి వారితో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ వీరి సూచన మేరకు మరి ఇంకా ఎలాంటి చర్చలు ఉంటాయి, బట్టిని పిలవడానికి గల రీజన్ ఏంటి, శాఖ మార్పు సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ చర్చించిన తర్వాత శాఖల మార్పు విషయమైన క్లారిటీ రానుందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కొద్దిసేపట్లోనే క్లారిటీ రానుంది. ఒకవేళ ఈ రోజు వరకు కూడా క్లారిటీ రాకపోతే రేపు ఉదయం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్ అయితే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం నిన్న రాత్రి ఒక కంక్లూజన్ రావాల్సినటువంటి పరిస్థితి ఉండే, కానీ రాలేదు, క్లిష్టంగా మారింది. ఈ రోజు మార్నింగ్ ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు, రాకపోవడం, బట్టికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం, బట్టి వెళ్ళిపోవడము, తర్వాత ఉత్తమ్ కు పిలుపు రావడంతో ఉత్తమ్ ఈ రోజు ఉదయమే వెళ్ళిపోవడము, ఎంత కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది. ఒక పెద్ద కుదుపు జరగనుంది టీఎస్ క్యాబినెట్ లో. మొత్తానికి ఈ రోజు ఏఐసీసీ అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కీలకమైన హోంశాఖ గురించి పట్టుబడుతున్నారా మంత్రులకు సంబంధించి? ఎందుకంటే ఇంతవరకు హోంశాఖ అనేది రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఇప్పుడు భట్టి విక్రమార్క అక్కడికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ నిన్నటి నుంచి మనం మాట్లాడుకోవడం జరుగుతోంది. భట్టికి సంబంధించి ఆయనకి ఆర్థిక శాఖ వద్దు, ఆర్థిక శాఖ నాకు వద్దు, హోంశాఖ కావాలి అని చెప్పి భట్టి పట్టుపట్టినట్టుగా తెలుస్తోంది. సో ఈ సినారియోలో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు ఢిల్లీకి చేరడం వెనకాల ఆయన కూడా ఇప్పుడు హోంశాఖను పట్టుబడుతున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా. అంటే మనం గతంలో చూస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి ఇప్పటి వరకు హోంశాఖ ఎవరి దగ్గర ఉంది అనేటువంటిది మనం చూస్తే ఒకసారి నాయని నరసింహారెడ్డి హోంశాఖ మంత్రిగా పనిచేశారు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత స్టెప్ లో మహమూద్ అలీ పనిచేశాడు. వాళ్ళిద్దరూ పనిచేసినా దాని ప్రాధాన్యత తగ్గింది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఉంది. అంటే సీఎం గా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ వాటిని అజమాయిషీ చేయగలిగారు, వారి కనుచూపు మేరల మేరకి అది ఆ శాఖ నడిచింది అనేటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఆ శాఖ ఉండడం, ఆయన ఆధీనంలో ఉండడంతో పెద్దగా దానికి ప్రాధాన్యత లేదు. ఆయన ఇష్టాపూర్వకంగా నిర్ణయాలు తీసుకున్నారనేటువంటిది. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చినటువంటి ముగ్గురు మంత్రుల్లో ఒకరికి హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందనేటువంటిది చర్చ జరిగింది. స్టార్టింగ్ లో ప్రారంభంలో మొదట ఆర్టీవీ దీనిపైన బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. వాకిటి శ్రీహరిని హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ జరిగింది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడము, తర్వాత ఆయనకి ఇస్తే సౌముడిగా ఉండడము, అలా ఎట్లయితే మహమ్మద్ అలీ నాయన్ నరసింహారెడ్డిగా ఎలకగా ఇచ్చారో అలా శాఖను కేటాయించే ప్రయత్నం జరిగింది అనేటువంటిది. కానీ దాన్ని అడ్డుకోవడానికో లేకుంటే ఆ శాఖ ప్రాధాన్యతకు పెంచడానికో బట్టి ఆ శాఖ పైన దృష్టి పెట్టారు. రాజగోపాల్ రెడ్డి గతంలో ఆ శాఖ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేశారు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ శాఖ హోంశాఖ అనేటువంటిది. కానీ గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆ శాఖను చాలా అప్రాధాన్యతమైనటువంటి పోస్ట్ కింద మార్చే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు అదే ప్రయత్నం చేయబోతా ఉంటే దాన్ని అడ్డుకోవడానికే బట్టి ఆ పోస్ట్ అడుగుతా ఉన్నారు. ఫైనాన్స్ వదులుకునేటువంటి చర్చ కూడా ఉంది. చాలా రాజకీయాలు ఉన్నాయి దీంట్లో. కాంగ్రెస్ పార్టీలో దీనిపైన చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన శాఖలను విధులకు కేటాయించాలనేటువంటి ఒక ప్రతిపాదనను ఈ నాయకులంతా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హోం, విద్య, తర్వాత మున్సిపల్, మైనింగ్, ఎస్సీ సంక్షేమ శాఖ ఇవన్నిటిని కేటాయించాలి ఇతరులకు అనేటువంటి డిమాండ్ తెరపైకి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు క్లారిటీ రానుంది. కొద్దిసేపట్లో ఏఐసీసీ నేతలు ముఖ్యమంత్రి ఎందుకంటే మనం ముఖ్యమంత్రికి సంబంధించి ఎటువంటి చర్చ జరిగిందో అంటే కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పేర్లకు అంటే ముఖ్యమంత్రినిగా ఎవరిని అధిష్టానం ఆ పేరుని ప్రకటించబోతుందనే అంశాన్ని